నమ్మకంలో మాదిగోళ్ళ తర్వాత ఎవరైనా. ఇగ గివి లోహిత్ చెర్రీ సరే మాదిగోళ్ళ తర్వాత ఎవరైనా, మాదిగోళ్ళ తర్వాత అదైనా ఇవి గాకుండా కులాన్ని ఎప్పటికప్పుడు మనం మా కులం గొప్పది అనే కంటే, నీ కుల పోరాటం ఏంది అనేది నీ చరిత్ర లోపలికి పోయి తెలుసుకొని, ఆ పోరాటాన్ని మళ్ళా ఇంప్లిమెంట్ జెయి. మళ్ళా ఇంప్లిమెంట్ చేస్తే సమాజంలో నీ జాతి ఇప్పుడు ఎక్కడున్నది, నీ కులం ఎక్కడున్నది, ఆ కులాన్ని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెడితే నీ కులానికి దక్కే గౌరవం ఏంది, నీ కులంలో ఉన్న పేద ప్రజలకు దక్కే గౌరవం ఏంది, వాళ్ళకి దక్కే మర్యాద ఏంది అనేది తెలుస్తుంది. చలో షబ్బాస్రా అంటే బండికామ మీద వేసుకుంటారు కథం, ఒక్క దెబ్బతోటి పిడా తొడతారు. ఇక మాదిగోళ్ళకి మంచితనం ఉన్నది, రూపాయి ఇస్తే కథ ఎడితనంతో రోజంతా పని చేస్తారు. అది కాదు, మాదిగలు మహావీరులు అనే చరిత్రే ఉన్నది. జంబుదీపాన్ని పరిపాలించిన జాంబవంతుడు అనే చరిత్రే ఉన్నది. మళ్ళీ జాంబవంతుడు అంటే శ్రీరాముడు జాంబవంతుడి దగ్గరికి పోయారు. ఆ జాంబవంతుడు వేరే, ఈ జాంబవంతుడు వేరే. ఆ జాంబవంతుడికి కోతి రూపం ఉంటుంది, ఈ జాంబవంతుడు మంచిగా మిసాలు తిరిగి 6 అడుగుల అందగాడు, ఆజానుభావుడు, కత్తి పడితే 1000 మందిని కూడా సంహరించగల యోధుడు, జంబుదీపాన్ని ఏలిన జాంబవ మహారాజు. కాబట్టి ఆ చరిత్రను అవి తెలుసుకొని ఆ చరిత్ర ద్వారా మీరు పోరాటం చేయండి.